రాత్రి నుంచి కురుస్తున్న వానకు శంషాబాద్ సమీపంలోని సిద్ధాంతి దగ్గర హనుమాన్ దేవాలయం నీట మునిగింది. దీంతో సిద్ధాంతి గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో అక్కడి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ఇంకా కంటిన్యూ అయితే జాతీయ రహదారిపై నీళ్లాగే అవకాశం ఉందంటున్నారు స్థానికులు. సిటీలోని సికింద్రాబాద్, బేగంపేట, రామ్గోపాల్పేట, మోండా మార్కెట్, బన్సీలాల్పేట, పద్మారావు నగర్, సీతాఫల్ మండి, బౌద్ధనగర్, అడ్డగుట్ట, కంటోన్మెంట్, మారేడ్పల్లి, బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాలు జలమయమయ్యాయి. రెజిమెంటల్ బజార్, నాలా బజార్ ప్రాంతాల్లో రోడ్లపైకి మోకాళ్ల లోతు నీరు చేరింది. సికింద్రాబాద్ గురుద్వారా వెనక ప్రాంతం నీట మునిగింది. చాదర్ఘాట్, మలక్పేట రైల్వే బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని మైలాడ్దేవ్పల్లి నుంచి బండ్లగూడ, చాంద్రాయనగుట్ట వెళ్లే రహదారిపై వరద ఆగిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతోంది. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మల్లికార్జున నగర్లో రోడ్లపైన నీళ్లు ఆగి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. మలక్పేట క్రాస్ రోడ్ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ తో జనం ఇబ్బందులు పడుతున్నారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుభాష్ నగర్ లో మోకాళ్ల లోతు నీళ్లు ఆగిపోయాయి. ఇక మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఉదయం నుంచి ఏకధాటిగా పడుతున్న వర్షంతో అక్కడి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు రావడంతో సామాన్లు తడిసిపోయాయి. జవహర్ నగర్ లో పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6 దగ్గర రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. దీంతో స్పాట్ కి చేరుకున్న నారాయణగూడ పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ వ్యాప్తంగా వర్షం పడింది. జీడిమెట్ల, చింతల్, శ్రీనివాస్ నగర్ కాలనీలను వరద ముంచెత్తింది. కాలనీలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి పడుతున్న వర్షానికి ఫిలింనగర్, టోలీచౌకీ, షేక్పేట ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. మహాప్రస్థానం సమీపంలో ఉన్న బాతురుకుంట పొంగి కొత్త చెరువుకు వరదొచ్చింది. దీంతో టోలీచౌకీలోని పలు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కొత్త చెరువు, బాతురు చెరువు మత్తడి దుంకటంతో పలు కాలనీల్లోకి నీళ్లొచ్చాయి. కౌసర్ కాలనీ, సబ్జా కాలనీ, బృందావన్ కాలనీ, రాహుల్ కాలనీ, ఆదిత్య కాలనీ వాసులు వరద నీటితో ఇబ్బంది పడుతున్నారు. కొత్త చెరువు, బాతురు చెరువు నుంచి వచ్చిన వాటర్ చేతన్ చెరువులోకి వెళ్లి మూసిలో కలుస్తుంది. అయితే ఈ మార్గంలో మ్యాన్ హోల్స్ చెత్త చెదారంతో నిండిపోవడంతో డ్రైనేజీ వాటర్ రోడ్లపైకి వచ్చింది. రాత్రి నుంచి పడుతున్న వర్షానికి ఫిలింనగర్, టోలీచౌకీ, షేక్పేట్ ప్రాంతాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. మహాప్రస్థానం సమీపంలో ఉన్న బాతురుకుంట పొంగి కొత్త చెరువుకు వరదొచ్చింది. దీంతో టోలీచౌకీలోని పలు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కొత్త చెరువు, బాతురు చెరువు మత్తడి దుంకడంతో పలు కాలనీలోకి నీళ్లొచ్చాయి. కౌసర్ కాలనీ, సబ్జా కాలనీ, బృందావన్ కాలనీ, రాహుల్ కాలనీ, ఆదిత్య కాలనీ వాసులు వరద నీటితో ఇబ్బంది పడుతున్నారు. కొత్త చెరువు, బాతురు చెరువు నుంచి వచ్చిన వాటర్ చేతన్ చెరువులోకి వెళ్లి మూసిలో కలుస్తుంది. అయితే ఈ మార్గంలో మ్యాన్ హోల్స్ చెత్త చెదారంతో నిండిపోవడంతో డ్రైనేజ్ వాటర్ రోడ్లపైకి వచ్చింది. పార్షిగుట్టలో వర్షం బీభత్సం సృష్టించింది. వినోబానగర్ లో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇండ్లలోని వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లోని సామాగ్రి అంతా కొట్టుకుపోయింది. ఇంట్లో వరద ప్రవహిస్తోంది. పార్షిగుడ్డ, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీలు నీట మునిగాయి. వరదల్లో కారు, బైకులు కొట్టుకుపోయాయి. ఇటు పార్షిగుట్టలోని స్ట్రీట్ నెంబర్ 17లో వరద పోటెత్తింది. దీంతో వరదల్లో విజయ్ అనే యువకుడి డెడ్ బాడీ వరదల్లో కొట్టుకొచ్చింది. పార్షిగుట్టలో వర్షం బీభత్సం సృష్టించింది. వినోబానగర్ లో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇండ్లలోనికి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంట్లోని సామాగ్రి అంతా కొట్టుకుపోయింది. ఇంట్లో వరద ప్రవహిస్తోంది. పార్షిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీలు నీట మునిగాయి. వరదల్లో కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. ఇటు పార్షిగుట్టలోని స్ట్రీట్ నెంబర్ 17లో వరద పోటెత్తింది. దీంతో వరదల్లో విజయ్ అనే యువకుడి డెడ్ బాడీ కొట్టుకువచ్చింది.